హలో ఆల్! ఇది అమ్ము చెప్పే కథలు. ప్రేమ నుండి భయం వరకు, రహస్యం నుండి ఆనందం వరకు అన్ని కథలు వినేద్దామా? నిజంగానే ప్రాణాలను కాపాడే డాక్టర్ సారథిని హంతకుడా? చూసేద్దామా మరి? తనని చుట్టుకొని పడుకున్న ఆమెను చెంపల మీద తడుతూ లేపి, నా చిరాకు అంతటినీ పోగొట్టావు. చాలా థాంక్స్ అన్నాడు నవ్వుతూ. మత్తుగా కళ్ళు తెరిచి నవ్వుతున్న అతన్ని చూస్తూ నీలాంటి అందగాడు ఉండగా పద్ధతులంటూ మడి కట్టుకొని కూర్చునేంత నేరం నేను మరొకటి లేదు అంటూ అతనిని గట్టిగా హగ్ చేసుకుంది ఆమె. మరోసారి తనను గట్టిగా హగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాడు అతను. ఇంక చాలు, చాలాసేపటి నుంచి ఉన్నాము. నా వల్ల కాదు అంటూ అతనిని జరుపుతూ దూరం నెడుతూ బెడ్ మీద నుండి లేచి రెడీ అవ్వడానికి వెళ్తూ ఉంటుందామె. వెనక నుండి స్కార్ఫ్‌తో ఆమె మెడ చుట్టూ గట్టిగా ముడివేసి బిగించి లాగుతూ నాకు కూడా బోర్ కొట్టేశావు. బట్ అయినా మంచి కిక్ ఇచ్చావులే. నాకు నువ్విచ్చిన రిలాక్సేషన్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇదే అంటూ ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న ఆమె వైపు నవ్వుతూ చూస్తూ తన చేతి పట్టును మరింత బిగిస్తూ ఆమె చెంపలను ముద్దాడుతూ పైశాచికంగా ఆనందం పొందుతాడు. పూర్తిగా శ్వాస విడిచిన ఆమె డెడ్ బాడీని ఎప్పటిలానే ముక్కలు ముక్కలుగా చేసి ఎవరికీ దొరకకుండా జాగ్రత్త పడుతూ ఎక్కడా ఎటువంటి అనుమానాలు, ఆనవాళ్లు దొరక్కుండా తన పనిని పూర్తి చేశాడు అతను. ఎప్పుడో ఉదయమనగా వెళ్లారు. ఇప్పటివరకు రాలేదు. భోజనం చేశారో లేదో అని ఆలోచిస్తున్న కృష్ణ ఇంటి బెల్ మోగడంతో తన ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి మెయిన్ డోర్ ఓపెన్ చేసింది. సారథి వచ్చాడు అనే ఆశతో. తన ఆశల మీద నీళ్లు చల్లినట్టు ఎదురుగా మేడం గ్యాస్ అంటూ నిండు బండను మెయిన్ డోర్ దగ్గర పెట్టి మేడం క్యాషా లేదా ఆన్లైన్ పేమెంటా అని అడిగాడు డెలివరీ బాయ్. డబ్బులే చేతికి ఇస్తాను కానీ కాస్త ఆ బండను లోపల పెడతావా అని అడుగుతుంది కృష్ణ. ఓకే అలాగే మేడం అంటూ రిసిప్ట్‌ని కృష్ణకి ఇచ్చి బండ తీసుకొని లోపలికి వచ్చిన డెలివరీ బాయ్ ఎక్కడ పెట్టాలి మేడం అని అంటున్న డెలివరీ బాయ్ వెనకే వెళ్తూ ఇక్కడ అంటూ వంటగదిలో ఒక చోటు చూపించింది. కృష్ణ చూపించిన చోట బండ దింపిన అతనితో బాబూ ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు ఇక్కడ అంటూ ఇల్లంతా తిప్పించి మొదట చూపించిన చోటే బండని పెట్టించింది కృష్ణ. కృష్ణ చెప్పిన చోటల్లా తిరిగి కృష్ణ ఇచ్చిన డబ్బులు కాకుండా ఎక్స్‌ట్రా ₹100 తీసుకున్నాడు డెలివరీ బాయ్. అదేంటి ₹100 ఎక్కువ తీసుకున్నావు అని అడుగుతున్న కృష్ణతో 10 ఇళ్లకు తిరగాల్సిన సమయమంతా ఒక్క మీ ఇంట్లోనే తిరిగానండి అందుకు అంటూ సమాధానం చెప్తూనే బయటికి వెళ్ళిపోయాడు డెలివరీ బాయ్. తను బయటికి వెళ్ళడం, సారథి లోపలికి రావడం రెండూ ఒకేసారి జరగడంతో వింతగా డెలివరీ బాయ్ వైపు చూశాడు సారథి. తల కొట్టుకుంటూ ఎక్కడ్నుంచి వస్తార్రా బాబు ఈ పల్లెటూరు మొహాలు మా ప్రాణాలు తీయడానికి కాకపోతే అని కొనుక్కుంటూ వెళ్తున్న డెలివరీ బాయ్ వైపు చూస్తూ ఇంట్లోకి వస్తూ సారథి మొన్నే కదా గ్యాస్ వేయించాను అప్పుడే అయిపోయిందా కృష్ణ అని ఆశ్చర్యంగా అడిగాడు. నాకు ఇదే అనుమానం వచ్చిందండి కాకపోతే మీరే పంపించారేమో అనుకుని లోపల పెట్టించాను అని అంటుంది కృష్ణ అమాయకంగా మొహం పెట్టి. నేను పంపించడం ఏంటి? ఇంతకీ ఆ గ్యాస్ ఎక్కడ ఉంది అని అడిగాడు సారథి. గ్యాస్ ఎక్కడ పెట్టించిందో చూపించింది కృష్ణ. ఆ గ్యాస్ బండని చూసి తల కొట్టుకుంటూ కృష్ణ ఆ మాత్రం తెలియడం లేదా నీకు? మనం వాడే బండ ఏంటి ఇతను తెచ్చిన బండ ఏంటి అని అరుస్తున్న సారథితో క్షమించండి నాకు చదువు రాదు కదా అని అంటుంది కృష్ణ. చదువు రాదు సరే ఒప్పుకుంటాను. కానీ ఈ బండకి ఆ బండకి వ్యత్యాసం కూడా గమనించలేదా నువ్వు అని అరుస్తూ గబగబా బయటికి వెళ్ళాడు సారథి. వెళ్ళి చూసేసరికి డెలివరీ బాయ్ వెనక్కి వస్తూ సారీ సార్ రాంగ్ డెలివరీ చేశాను అంటూ డబ్బులు వెనక్కి ఇచ్చాడు డెలివరీ బాయ్. అడ్రస్ తెలియకుండా అలా ఎలాగ అప్పచెప్పావు గ్యాస్ బండని అని అనుమానంగా అంటున్న సారథితో కొత్తగా జాయిన్ అయ్యాను సార్ కాస్త అడ్రస్లు తెలిసేదాకా ఇంతే అని అంటూ బండ తీసుకొని వెళ్ళమంటారా అని రిక్వెస్ట్ చేసినట్టుగా అడిగాడు డెలివరీ బాయ్. నువ్వు ఇక్కడే ఉండు నేనే తెచ్చి ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళి గ్యాస్ బండ తెచ్చి అబ్బాయికి అప్పుడు అప్పచెప్పాడు సారథి. చాలా థాంక్స్ సార్ అని అంటూ బండని తీసుకొని వెళ్తున్న అతనితో బాబు ₹100 ఎక్కువ తీసుకున్నావుగా అవి ఇచ్చావా అని అడుగుతుంది కృష్ణ. అప్పుడు డబ్బులు లెక్క చూసుకుంటూ సారథికి ఎక్స్‌ట్రా ₹100 ఇస్తూ సారీ సార్ మర్చిపోయాను అని ఎకిలిగా నవ్వాడు డెలివరీ బాయ్. ₹100 తీసుకుంటూ పల్లెటూరు వాళ్ళని తక్కువ అంచనా వేయకు బ్రో తాట తీసి తోలు ఎండేస్తారు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. హుర్రే అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్న గ్యాంగ్ దగ్గరికి వచ్చాడు సారథి తన వాచ్‌మెన్‌తో. సారథిని అసలేమీ పట్టించుకోకుండా చెప్పాను కదరా మా వోడు కొట్టేస్తాడని తీ డబ్బులు తీ అని బెట్ కాసిన డబ్బులను వసూలు చేస్తున్న సూర్యతో
ఇది ఏదో మీ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు కదా సూర్య అని అడిగాడు సారథి కోపంగా. సారథి వైపు చూస్తూ, మీ ఇంట్లో పెట్టలేదు కదా, ఇది రోడ్ పైపెచ్చు, ఈ ఖాళీ స్థలం ఈ ఎదవది అంటూ తన పక్కనున్న ఫ్రెండ్ని చూపిస్తూ చెప్పాడు సూర్య. అయితే మా ఇంటి ఎదురుగా ఈ గందరగోళం ఏంటి అని అడుగుతున్నాను. ఈ స్థలం అతనిది కావచ్చు, ఇది రోడ్ అవ్వచ్చు, బట్ ఇతరులకు డిస్టర్బెన్స్ లేకుండా ప్రవర్తిస్తే మంచిది అని అంటాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నా మటుకు నేను నా ఎంజాయ్మెంట్లో ఫుల్గా మునిగి తేలుతుంటే వచ్చి గెలుకుతున్నావు అని సీరియస్గా సారథి వైపు చూస్తూ అడిగాడు సూర్య. చెప్పాను కదా నా ఇంటి ముందు ఈ డిస్టర్బెన్స్ వద్దు అని అంతే సీరియస్గా చెప్పాడు సారథి. విషయం ఈ రోజుదేనా లేకపోతే ఎగ్జిబిషన్లో నీ పెళ్ళాన్ని టీజ్ చేసినందుకు పగబట్టావా? చూడు డాక్టర్, సూర్యతో ఫ్రెండ్షిప్పే మంచిది. లడాయి పెట్టుకుంటే చుక్కలు చూపిస్తా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు సూర్య. నేను నేను నీకు అదే చెప్తున్నాను. ఈ సారథితో స్నేహపూర్వకంగా ఉంటేనే మంచిది. లేదంటే నామరూపాలు లేకుండా చేయగలను. చేస్తా కూడా అని అంతే బెదిరింపుగా చెప్పాడు సారథి. సరే, ఇప్పటి వరకు క్రికెట్ బెట్టింగ్లో ఆడి ఆడి బోర్ కొట్టేసింది కానీ చిన్న బెట్టేసుకుందాం. నీకు నాకు ఓకేనా అని అడిగాడు సూర్య. ఏంటా బెట్ అన్నట్లు సీరియస్గా చూశాడు సారథి. నన్ను నామరూపాలు లేకుండా చేస్తాను అనే నువ్వు అన్న ఈ డైలాగ్ని ప్రూఫ్ చేసి చూపించు. అలా చేస్తే ఆ రోజు ఎగ్జిబిషన్లో నీ భార్యని కామెంట్ చేసినందుకు క్షమాపణ అడుగుతాను. అది కూడా మోకాళ్ళ మీద కూర్చొని అని అంటాడు సూర్య. మరి ఓడిపోతే అని అడిగాడు సారథి. ఏముంది, నేను చెప్పింది నువ్వు చేయాలి అంతే అని చాలా తేలిగ్గా చెప్పాడు సూర్య. వంకరగా నవ్వుతూ ఓసారి ఆలోచించుకొని బెట్ వేయి అని అంటాడు సారథి. బెట్ వేశాక ఆలోచిస్తా నేను. ఓకేనా అంటూ థమ్సప్ సింబల్ని చూపించాడు సూర్య. ఓకే అంటూ అక్కడి నుంచి వచ్చేశాడు సారథి. గ్యాస్ బండ వెనక్కి తిరిగి ఇచ్చేసి, ఈయన ఇంట్లోకి రాకుండా ఎక్కడికి వెళ్ళారు, అది కూడా వాచ్మెన్ని తోడుగా తీసుకొని అని అనుకుంటూ కిచెన్లో నుండి బయటకు వస్తున్న కృష్ణని లోపలికి వస్తూ కనిపించాడు సారథి. ఏమైందండి అంత కోపంగా ఉన్నారు? ఆ బండ మీద కూర్చున్న అతనితో ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నారండి అని అడిగింది కృష్ణ. తన వైపు కోపంగా ఒక చూపు చూసి కృష్ణకి ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు సారథి. పెళ్లి మొదలు ఈ రోజు వరకు కూడా సారథి ప్రేమలో మునిగి తేలుతూ ఉన్న కృష్ణ ఈరోజు సారథి కోపాన్ని తట్టుకోలేకపోతోంది. లోపల భయంగా ఉన్నా ఊరుకోక సారథి గదిలోకి వెళ్ళింది. అసలే సూర్య మీద బెట్ విషయంలో కోపంతో ఊగిపోతున్న సారథికి గదిలోకి ఎటువంటి పర్మిషన్ లేకుండా కనీసం డోర్ కూడా కొట్టకుండా వచ్చిన కృష్ణని చూస్తూ తల బాదుకుంటూ కావాలని తెచ్చుకున్న దరిద్రం అనుభవించక తప్పదు. చిచ్చి, ఇల్లు ఇల్లు కన్నా గుడి పదిలం అని అనుకుంటూ విసురుగా బయటికి వచ్చేశాడు సారథి. సారథి అన్న మాటలకు బాధ కలిగినా తప్పు తన వైపు ఉంది కాబట్టి మౌనంగా రోధిస్తూ వెళ్తున్న సారథి వైపు చూస్తూ కన్నీరు కార్చింది కృష్ణ. అసలెవడు వీడు? నన్ను రెచ్చగొట్టి మరీ నా అంతట నేనుగా వాడు కాసిన బెట్కి ఒప్పుకునేలా చేశాడు. ఇదేదో తేడా వ్యవహారంలా ఉంది. గమ్మున ఊరుకుంటే మనకే మేలు. బయట కోపాన్నంతా నా కృష్ణ మీద చూపించి తనని అనవసరంగా బాధపెట్టాను. అనరాని మాటలు అన్నాను అని హాస్పిటల్లో తమ ఛాంబర్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు సారథి. ఏంటి సార్, మీ డ్యూటీ కాకపోయినా వచ్చారు హాస్పిటల్కి, ఏదైనా కేసు ఉందా అంటూ అక్కడికి వచ్చాడు మరో డాక్టర్. డాక్టర్ మాటలకి ప్రస్తుతంలోకి వచ్చి అదేం లేదు డాక్టర్, ఇంటికి వెళ్తున్నాను అని గబగబా ఇంటికి బయలుదేరాడు సారథి. ఇంటికి చేరుకొని చూసేసరికి డల్ మొహంతో గుమ్మం దగ్గరే కూర్చొని ఉంది కృష్ణ. తనలా చూడగానే మనసంతా బాధతో మూలిగింది సారథికి. బైక్ స్టాండ్ వేస్తూ నవ్వుతూ ఏంటో అలా కూర్చున్నావు అంటూ దగ్గరికి వచ్చాడు సారథి. తన నవ్వు మాట వినపడగానే అప్పటి వరకు పడిన బాధ ఒంటరితనం మరిచి నవ్వుతూ అదేం లేదండి, లక్ష్మి లోపల పనిచేస్తుంది, ఏం చేయాలో తోచక అలా కూర్చున్నాను అంతే అంటూ అసలు విషయాన్ని దాచి నోటికి వచ్చిన కథను వదిలింది కృష్ణ. సర్లే లోపలికి రా అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. లక్ష్మిని ఇంటికి వెళ్ళిపోమని చెప్పి ఫ్రెష్ అయి వచ్చి కృష్ణ దగ్గర కూర్చున్నాడు సారథి. ఐఎమ్ సారీ కృష్ణ, బయట కోపం నీ మీద చూపించాను, నన్ను క్షమించు అంటూ తన చేతులు పట్టుకున్నాడు. అయ్యో, ఇంత దానికే అంత పెద్ద మాటలు ఎందుకండి, కాఫీ తాగుతారా అంటూ నవ్వింది కృష్ణ. కృష్ణ నవ్వుని చూస్తూ కాఫీతో పాటు ముద్దు కూడా కావాలి అంటున్న సారథిని చూస్తూ కృష్ణ సిగ్గుపడటం తనకి ఎటువంటి అభ్యంతరం లేదు అనే సంకేతంగా భావిస్తూ కృష్ణకి ముద్దు పెట్టేంతలో కాలింగ్ బెల్ మోగింది. మోగిన కాలింగ్ బెల్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న సారథిని వెనక్కి తోస్తూ ఎవరో వచ్చారండి అంటూ వెళ్ళి
పక్కన కూర్చుంది కృష్ణ. వస్తే వచ్చారు, కాలింగ్ బెల్ కొట్టి కొట్టి వాడే పోతాడు అంటూ మళ్ళీ కృష్ణని ఒళ్ళోకి లాక్కుంటున్న సారథితో అయ్యో ఎంత ముఖ్యమైన పని మీద వచ్చారో కాస్త వెళ్ళి చూడండి నేను లోపలికి వెళ్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఛ అంటూ గట్టిగా సోఫాకి ఒక పంచ్ ఇచ్చి అసహనంగా పైకి లేచి డోర్ ఓపెన్ చేశాడు సారథి. ఎదురుగా వాచ్మెన్ ఇంకా ఎవరో ఒకతను ఉండడం చూసి ఏంటయ్యా ఈ సమయంలో అని కసురుకున్నాడు సారథి. సార్ మేడమే చెప్పారు ప్లంబర్ని తీసుకురమ్మని అని చెప్పాడు వాచ్మెన్ చాలా వినయంగా. ప్లంబర్తో ఏం పని, ఏం రిపేర్ అని అంటూ కృష్ణ అని గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్ళాడు. తన అరుపుకి కిచెన్ నుండి బయటకు వచ్చిన కృష్ణతో ఇంట్లో ఎటువంటి రిపేర్ లేదు కదా, అయినా ఎందుకు ప్లంబర్ని పిలిచావు అని అడిగాడు సారథి సీరియస్గా. అది కాదండి ఇలా రండి అంటూ బెడ్రూమ్లో ఉన్న బాత్రూమ్ లోపలికి సారథిని తీసుకువెళ్ళి ఈ బటన్ నొక్కితే నీళ్లు వస్తాయని చెప్పారు కదా, చూడండి రావడం లేదు అని చెప్తుంది కృష్ణ. కృష్ణ చెప్పిన తర్వాత ఒకటి రెండు సార్లు ఫ్లషర్ని నొక్కి చూసి అరే ఉదయం కూడా బానే ఉంది ఇప్పుడు ఏమైంది దీనికి అని ప్రశ్నిస్తూ కృష్ణ వైపు చూశాడు సారథి. ఏమోనండి నాకు తెలీదు నేనేమీ చేయలేదు అని కంగారు పడుతూ మీరు వెళ్ళిన తర్వాత బాత్రూమ్ కడుగుదామని నేను ఈ బటన్ నొక్కితే నీళ్ళైతే రానే లేదు. అదే విషయం వాచ్మెన్కి చెప్తే రిపేర్ చేసి అతన్ని తీసుకొస్తాను అని చెప్పాడు అని జరిగిందంతా చెప్పింది కృష్ణ అమాయకంగా. సరే సరే అంటూ ప్లంబర్ని లోపలికి పిలిచి రిపేర్ చేయమని చెప్పి హాల్లో కూర్చున్నాడు సారథి. ఒక అరగంట తర్వాత బయటకు వచ్చి లేదు సార్ ఈరోజు అయితే రిపేర్ అవ్వదు అంటూ రిపేర్కి సంబంధించిన సామాన్లు అయితే ఇప్పుడు లేవు, సామాన్లు తీసుకొని రేపు వస్తాను అంటూ వెళ్ళిపోయాడు ప్లంబర్. అబ్బా ఏంటి తలనొప్పులు అని విసుగ్గా బయటకు వచ్చిన సారథి వైపు చూస్తూ నవ్వుతూ నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నట్టుగా థమ్సప్ సింబల్ని రివర్స్ చేసి చూపిస్తూ కాలర్ ఎగరేస్తూ వెళ్ళిపోయాడు సూర్య బండి మీద. సూర్య యాటిట్యూడ్కి కోపం నడి నెత్తికెక్కింది సారథికి. ఛీ అని విసుక్కుంటూ లోపలికి వచ్చిన సారథికి మళ్ళీ బాత్రూంలోకి వెళ్తున్న కృష్ణ వైపు చూస్తూ మళ్ళీ బాత్రూంలోకి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు సారథి అనుమానంగా. చెప్తాను కాస్త నాకు నైటీ వేస్తారా అంటూ బాత్రూం లోపలికి వెళ్ళింది కృష్ణ. అలాగే అంటూ తల ఊపుతూ కృష్ణకి నైటీ వేసి బెడ్ మీద కూర్చున్నాడు సారథి. 10 నిమిషాల తర్వాత లోపలికి వచ్చిన కృష్ణ వైపు చూస్తూ ప్లంబర్ వచ్చి వెళ్తే నువ్వు స్నానం చేయాలా అని అడిగాడు సారథి. చిన్నగా నవ్వి ప్లంబర్ వచ్చి వెళ్ళినందుకు కాదండి, ప్రతి నెల ఆడవాళ్ళకి వచ్చే ఇబ్బందే నాకు వచ్చింది అంటుంది కృష్ణ ఇబ్బందిగా. ఓ పీరియడ్స్ వచ్చాయా అని పైకి అంటున్న సారథి వైపు వింతగా చూసింది కృష్ణ. ఆశ్చర్యపోయింది చాలుగాని వెళ్ళి రెస్ట్ తీసుకో, వంటేమీ చేయకు, నేను బయట నుండి ఏదో ఒకటి తెస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత లోపలికి వచ్చి కృష్ణకి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి తినేసి నువ్వు రెస్ట్ తీసుకో నేను బయటకు వెళ్తున్నాను అని చాలా చిరాగ్గా చెప్పి కనీసం కృష్ణ సమాధానం కూడా వినకుండా బయటకి వెళ్ళిపోయాడు సారథి. సారీ సార్ ఈరోజు మీకు ఐటమ్ని అందించలేను అని అంటున్న జాకీతో ఏమైంది అని ప్రశ్నిస్తుంది ఒక గంభీరమైన గొంతు చీకట్లో నుండి. పోలీసులు చాలా పకడ్బందీగా పెట్టేశారు. ప్రతిసారిలాగా వాళ్ళకి మస్క కొట్టి తీసుకురావడం చాలా కష్టంగా ఉంది. మీరు ఇచ్చే డబ్బులు సంగతి పక్కన పెడితే వాళ్ళకి కనుక నేను దొరికితే ఎముకల్లో సున్నం లేకుండా విరగ్గొట్టేసేంత కసిగా ఉన్నారు ఈ పోలీస్ మంద. అందుకే కొన్నాళ్ళు సమాజంలో ఏమీ తెలియని అమాయకుడిలాగా నా కులవృత్తి చేసుకుంటూ బతికేస్తాను, అప్పటి వరకు సెలవు సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు జాన్. జాన్ మాటలు విన్న అతను భయస్థుడు. దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అంటారు, వీడికి ఈ సామెత అస్సలు వర్తించదు. వీడు కాకపోతే మరొకడు, కాకపోతే కాస్త నమ్మకస్తుడు దొరికేంత వరకు నేను నా సంతోషానికి దూరంగా ఉండాలి అనుకుంటూ ఆ చీకట్లోనే కలిసిపోయాడు అతను. చాలా చిరాగ్గా ఇంటికి వస్తున్న సారథి వెనకాలే విజిల్ వేసుకుంటూ బండి తోసుకుంటూ వస్తున్నాడు సూర్య. సూర్యని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు నడుస్తూ మనసంతా ఒకటే చిరాకుగా ఉంది. కాస్త రిఫ్రెష్ కోసం ఇలా బయటకు వస్తే ఈ నసగాడేంటి మళ్ళీ నాకే తగిలాడు అని కొనుక్కుంటూ నడక వేగం పెంచాడు సారథి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అని వెటకారంగా నవ్వుతూ పాట పాడుతూ విజిల్ వేస్తున్నాడు సూర్య. వెనక్కి తిరిగి కోపంగా సూర్య వైపు చూశాడు సారథి. కొందరు మాటల వరకే పరిమితం అవుతారు, చేతల్లో ఉత్త శూన్యం, కానీ మాటలకైతే కోటలు దాటిపోతాయి అని తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు మాట్లాడుతూ నామరూపాలు లేకుండా చేస్తాడంట. నా నెత్తి మీద బొచ్చును కూడా పీకలేకపోయాడు వేరి నాగన్న. నేను చెప్పిన పని చేయడానికి సిద్ధంగా ఉండండి డాక్టర్ గారు అని పెద్దగా నవ్వుతూ మాట్లాడాడు సూర్య. ఎర్రబడిన మొహంతో నడుస్తున్న సూర్య వైపు చూస్తున్నాడు సారథి. చూపులు కలిసిన శుభవేళ నీకు కలవరము
అంటూ హమ్ చేస్తూ అందంగా ఉన్నానా, వచ్చానా అని అడుగుతూ సూర్య వెక్కిలిగా నవ్వుతాడు. చిచి అంటూ మొహం అంతా చీదరగా పెట్టుకున్న సారథితో బెట్ అయితే కాశాం గానీ దానికి ఎండింగ్ డేట్ ఫిక్స్ చేయలేదు కదా. ఈరోజు గురువారం, ఆదివారంతో ఈ బెట్ విజేతలెవరో తెలుసుకుందాం. కరెక్ట్‌గా షార్ప్ 6కి మా ఇంటికొచ్చేయ్. నో షూ పాలిష్ చేద్దువు గానీ అని సీరియస్‌గా చెప్పి వెళ్ళిపోయాడు సూర్య. సూర్య వెళ్తున్న వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూస్తూ నేను షూ పాలిష్ చేస్తానో, లేకపోతే నువ్వే నా షూస్ నాకుతావో చూద్దాం అని ఏదో డిసైడ్ అయినట్టుగా ఇంటివైపు అడుగులు వేశాడు. ఇంటికైతే వచ్చాడు గానీ మనసంతా సూర్య అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు సారథి. ఎలా ఈ బెట్ గెలవాలి అని అనుకుంటూ కళ్ళు మూసుకొని సోఫాలో కూర్చున్న సారథి. నిద్ర రావడం పక్కన పెట్టి కళ్ళు మూసుకుంటే కళ్ళంతా ఒక్కటే మంటలుగా అనిపించింది సారథికి. ఇంట్లో అస్సలు ఉండబుద్ధి అవ్వడం లేదు. చిరాకు, అసహనంగా ఉంది. కృష్ణ ఏం చేస్తుందో అని చూస్తున్న సారథికి నిద్రపోతూ కనిపించింది. ఎటువంటి చప్పుడు చేయకుండా బయటకు వచ్చి బండి తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. కేసులో ఏమైనా ప్రోగ్రెస్ ఉందా సూర్య అని అడిగాడు కమిషనర్. లేదన్నట్టు తలాడిస్తున్న సూర్యతో ఈరోజు వాడు ఎవరితోనో గొడవ పడ్డాడని విషయం తెలిసింది. అదేంటో కాస్త చూసి త్వరగా ఈ కేస్ని క్లోజ్ చేయి సూర్య అని చెప్తాడు కమిషనర్ తన పని చూసుకుంటూనే. కమిషనర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు సూర్య. ప్రెస్ ప్రెషర్ బాగా ఉంది. అతని మీద గట్టిగానే నిఘా పెట్టాను. అసలు ఎటువంటి క్లూ కూడా దొరకడం లేదు సూర్య. మన కానిస్టేబుల్స్ నిమిషం కూడా విడవకుండా వాడిని వెంట పడుతూనే మనకు దొరికిన చిన్న క్లూ వాడు ఎవరితోనో బెట్ కాశాడంట. వాడికి వీడికి తగాదా ఏంటో కనుక్కో. ఏమైనా అనుమానంగా ఉంటే లోపల వేసేయ్ అని చెప్పి వాడితో జాగ్రత్తగా ఉండు సూర్య అని చెప్పారు కమిషనర్. ఓకే సార్ అని సెల్యూట్ కొట్టి బయటకు వచ్చేశాడు సూర్య. నేను ఎంత ప్రయత్నించినా కేసును ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాను. ఒక్క అవకాశం. నేనంటే ఏంటో నిరూపించుకుంటాను అని గట్టిగా ఒక్క పంచ్ గోడకి ఇచ్చి ఎప్పటికైనా నీ అంతం నేనే చూస్తాను డాక్టర్ గట్టిగా అనుకొని స్టేషన్‌కి బయలుదేరాడు. ఆ రోజు బయటికి వెళ్ళిన సారథి ఇంటికి వచ్చి 2 రోజులు అవ్వడంతో కంగారు మొదలైంది కృష్ణకి. తెలియకుండా తమ మధ్య ఏర్పడిన ఈ అగాధాన్ని తగ్గించాలంటే తనే ముందుకు ఒక అడుగు వేయాలని నిర్ణయం తీసుకొని సారథి కోసం ఎదురు చూస్తూ కూర్చున్న కృష్ణకి 2 రోజుల తర్వాత తన నిరీక్షణ ఫలించింది. నీరసించిన మొహంతో వస్తున్న సారథి మొహంలో కనిపిస్తున్న ఒక రకమైన ఆనందాన్ని గమనిస్తూ ఏమైపోయారండి ఈ 2 రోజులు? నేనెంత కంగారు పడ్డానో మీకు తెలుసా? అని అంటుంది కృష్ణ కంగారుని తగ్గించుకుంటూ. హాస్పిటల్లో ఎక్కువ పని ఉంది అని చెప్పాడు సారథి గదిలోకి వస్తూ. అవునా సరే ఫ్రెష్ అయ్యి రండి నేను కాఫీ తీసుకువస్తాను అంటూ వంటగదిలోకి వెళ్తుంది కృష్ణ. అద్దం ముందు నిలబడి షర్ట్ విప్పుతూ పొగరు పట్టిన ఒక ఆంబోతుకి సరైన బుద్ధి చెప్పడానికి వెళ్ళాను. 2 రోజులు గాలింపు తర్వాత ఇప్పుడే ఆంబోతు వలలో పడింది. ఈరోజు రాత్రికి ఆ ఆంబోతుకి సరైన బుద్ధి చెప్పి అప్పుడు నీ గురించి ఆలోచిస్తాను కృష్ణ అని వంకరగా నవ్వుకున్నాడు సారథి అద్దంలో నుండి వెళ్తున్న కృష్ణని చూస్తూ. తను ఇచ్చిన వేడివేడి కాఫీని తాగుతూ ఈ 2 రోజులు ఎలా గడిపావోయ్? ఫుల్ సీరియల్స్, సినిమాస్ చూస్తూ ఎంజాయ్ చేశావా అని అడిగాడు. తల ఊపుతూ చిన్నగా నవ్వింది కృష్ణ. బాగా ఎంజాయ్ చేశావన్నమాట అంటూ రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి హాస్పిటల్కి వస్తున్నానని, కావాల్సిన ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఇంకా అనస్థీషియా గురించి నర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను వచ్చేసరికి ఆపరేషన్ థియేటర్ రెడీ చేయమని ఇంగ్లీష్లో చెప్పి కాల్ కట్ చేశాడు సారథి. మౌనంగా తన వైపే చూస్తోంది కృష్ణ. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అంటున్న సారథి వైపు చురుగ్గా చూసింది కృష్ణ. ప్రస్తుతానికి సిటీలో నాకు మంచి రెప్యుటేషన్ ఉంది. 4 రాళ్లు వెనకేసుకుందామని నా తాపత్రయం. అంతే అందుకే అలా షార్ప్గా చూడాలా అంటూ నవ్వుతూ నీకు మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నానులే కృష్ణ నాకు కాస్త టైం ఇవ్వు అంటూ కన్ను కొట్టి హాస్పిటల్ నుండి వచ్చాక మాట్లాడతాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు సారథి. సారథి వైపు నీరసంగా చూస్తూ కూర్చుంది కృష్ణ. ఏంటి సూర్య ఏమైనా లీడ్ దొరికిందా అంటూ వచ్చాడు అసిస్టెంట్ కమిషనర్ అజిత్. ఏం దొరకడం సార్ అసలు కేసు ముందుకే పోవడం లేదు. ఆ డాక్టర్ గాడు ఒక రౌడీ వెధవతో గొడవ పడడంతో పాటు బెట్ కూడా వేశాడు అంటూ జరిగింది మొత్తం చెప్పాడు సూర్య. అవునా ఏది ఆ రౌడీ డీటెయిల్స్ ఇవ్వు అంటూ సూర్య చేతిలో ఉన్న ఫైల్ని తీసుకొని చూస్తూ ఆ రౌడీ పేరు కూడా సూర్యానా? ఇలా అయితే నీ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతారేమో. హీరో సూర్య ఎవరో రౌడీ సూర్య ఎవరో తెలుసుకోలేక తికమక పడతారు అని నవ్వాడు అజిత్. తికమక పడితే పడ్డారులేండి సార్ నా ఫ్యాన్స్ ఆ సైకో చేతిలో చిక్కుకోకుండా ఉంటే చాలు అని అనుకుంటూ తల పట్టుకొని కూర్చున్నాడు సూర్య. అతిగా ఆలోచించకు నిదానంగా ఆలోచించు తప్పకుండా నీకు క్లూ దొరుకుతుంది అని భరోసా ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అజిత్.
ఫ్లషర్ రిపేర్ అని చెప్పి మీరేంటి మేడం చాలా వర్క్ చేపిస్తున్నారు. ఇలా అయితే అమౌంట్ ఎక్కువ తీసుకుంటాను ముందే చెప్తున్నాను అని చెప్పాడు ప్లంబర్. నీకు ఎంత అమౌంట్ కావాలో అంత తీసుకో కానీ నా పని మాత్రం సవ్యంగా చేసిపో అని ఆర్డర్ వేసి వీలైనంత త్వరగా నీ పని పూర్తి చేసుకొని వెళ్ళు. హాఫ్ ఎన్ అవర్ చాలు మేడం అంటూ తన పనిలో ఉండిపోయాడు ప్లంబర్. ప్లంబర్ చేస్తున్న పని వైపు వింతగా చూస్తున్న వాచ్మెన్తో నీ పని బయట అనుకుంటా అని చెప్పింది కృష్ణ. అవును మేడం కాకపోతే ఈ ప్లంబర్ చేస్తున్న పని ఏంటి తేడాగా ఉంది అని అంటాడు వాచ్మెన్. ఎటువంటి తేడా చేసినా వాడి తాట తీయడానికి సార్ ఉన్నారు కదా అలాగే మీ సార్ నిన్ను లీవ్ తీసుకోమని చెప్పారు. ఈ పూటకి వెళ్ళి రేపు రా వాచ్మెన్కి చెప్తూ బయటికి వచ్చిన కృష్ణకి కిచెన్ లోపల నుండి కృష్ణతో ఏంటమ్మా 2 రోజుల నుంచి ఏమీ వండుకోలేదా ఏంటి? ఏ పని లేదు అంటూ వచ్చి నేల మీద కృష్ణ దగ్గర కూర్చుంది లక్ష్మి. నీకు తెలుసు కదా మీ సార్ లేకపోతే నేను ఏం వండుకోను అని. తను వచ్చేంత వరకు ఎట్లాంటి వర్క్ ఉండదు అంటూ టీవీలో వస్తున్న సినిమా చూస్తూ కూర్చుంది. మోగుతున్న ఫోన్ని గబగబా లిఫ్ట్ చేసి అపురూపంగా పట్టుకొని హలో అని బెరుగ్గా మాట్లాడుతుంది కృష్ణ. కృష్ణ నేను సారథిని ఏం చేస్తున్నావు అంటూ మాట కలిపాడు సారథి. టీవీ చూస్తున్నానండి మీరు భోజనం చేశారా అని చాలా ప్రేమతో అడిగింది. ఆ చేశాను ఈరోజు కూడా రావడానికి కుదరదు జాగ్రత్తగా తలుపు వేసుకొని పడుకో లక్ష్మి పక్కనే ఉంటే ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను నీతో ఉండమని ఈరోజు రాత్రికి అంటాడు. వద్దులేండి నేను చెప్తాను అంటూ కాసేపు తనతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటమ్మా అలా అయిపోయారు సార్ గారు ఈరోజు కూడా రారంటనా అని అడిగింది లక్ష్మి. చిన్నగా తల ఊపి ఇంక నువ్వు ఇంటికి వెళ్ళిపో లక్ష్మి నేను ఈ ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటాను అంటూ బాధగా చెప్పి మౌనంగా టీవీ చూస్తూ సోఫాలోని కళ్ళు మూసుకొని పడుకుంది కృష్ణ. తను చెప్పిన వెంటనే వెళ్ళకుండా కాసేపు ఆగి ఇంటికి వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మి వెళ్ళిన తర్వాత ప్లంబర్ కూడా బ్యాగ్ సర్దుకొని మేడం వర్క్ ఫినిష్ అయిపోయింది అమౌంట్ కాస్త చూస్తారా అని పిలిచాడు. ప్లంబర్ పిలుపుతో కళ్ళు తెరిచి చూసి అలాగే అంటూ డబ్బుల కోసం గదిలోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి దగ్గరకు వెళ్ళింది కృష్ణ. మళ్ళీ తల పట్టుకొని కూర్చున్నాడు సూర్య. మళ్ళీ ఇవాళ ఏమైంది సూర్య అలా తల పట్టుకొని కూర్చున్నావు అని అడిగాడు అజిత్. ఈ కేసు ఎటుపోతుందో నాకు అర్థం కావడం లేదు సార్ అంటూ బేలగా అజిత్ వైపు చూస్తూ మనం అనుకున్నట్లుగా కేవలం ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కూడా చంపుతున్నాడు సార్ ఆ సైకోగాడు. కానీ ఎందుకనేది అర్థం కావడం లేదు అని అంటున్న సూర్యతో ఏం మాట్లాడుతున్నావు సూర్య అని గర్జించి అడిగాడు అజిత్. తన దగ్గరున్న ఆధారాలు చూపిస్తూ ఇప్పుడు మీరే చెప్పండి సార్ మనం కేవలం ఆడవాళ్ళ మీద మాత్రమే అత్యాచారం చేసి చంపుతున్నాడు అని అనుకున్నాం కానీ కాదు వాడు ఇంటెన్షన్ వేరు. ఈ విషయం ఇంకా మీడియాకి తెలియలేదు. తెలిస్తే గోలగోల చేస్తారు. ఈ విషయం బయటికి రాకుండా ఆపాలి అంటూ అజిత్ వైపు చూశాడు కంగారుగా. మీడియా సంగతి నేను చూసుకుంటా. ఎక్స్ట్రా పోలీస్ని తీసుకెళ్లి ముందు సారథిని అరెస్ట్ చేసి లోపల పెట్టు. అప్పుడు గాని ఈ సమస్యకి ఓ పరిష్కారం రాదు సూర్య. నేను చెప్పింది చెయ్యి అంటూ పేపర్స్ మీద సంతకాలు చేసి ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ నీకు ఇస్తున్నట్లుగా అఫీషియల్ లెటర్ ఇది. ముందు నువ్వు బయలుదేరు అంటూ సూర్యని పంపాడు అజిత్. సాయంత్రం ఫ్రెండ్స్తో చిట్ చాట్ మాట్లాడుతూ టీ తాగుతూ బడ్డీ కొట్టు దగ్గర కూర్చున్న సూర్యతో ఏరా బెట్టు విషయం ఏమైంది ఓడిపోయావా గెలిచావా అని అడిగారు సూర్య ఫ్రెండ్స్. ఈ సూర్య బెట్టు కాయడం ఓడిపోవడమా కలలో మాట అని యాటిట్యూడ్గా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడి ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్య. ఏమైంది సూర్య అని అడుగుతున్న ఫ్రెండ్స్కి ఒక్క మాట కూడా చెప్పకుండా హడావిడిగా బయలుదేరుతున్న సూర్య వైపు చూస్తూ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అనుకుంటారా రాత్రి కలుస్తాడుగా అప్పుడు చెప్తాడులే అనుకుంటూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. టీ కొట్టువాడు డబ్బులు అడుగుతున్నా సరే ఎప్పట్లా డబ్బులు ఎగ్గొట్టి ఎకిలిగా నవ్వుకుంటూ వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఎక్కడి నుంచి వచ్చారు పాడు మంద. ఉదయం సాయంత్రం తేడా లేకుండా మందకు మంద వస్తున్నారు తాగుతున్నారు పోతున్నారే తప్ప రూపాయి చేతికి ఇవ్వడం లేదు అని తిట్టుకుంటూ కస్టమర్ రావడంతో కస్టమర్కి టీ ఇచ్చే పనిలో పడ్డాడు టీ కొట్టువాడు. రాత్రి సమయం 9. మళ్ళీ టీ కొట్టు దగ్గర అసెంబుల్ అయిన సూర్య ఫ్రెండ్స్ బాబాయ్ 8 టీ అని గట్టిగా అరిచి చెప్పాడు సూర్య ఫ్రెండ్స్లో ఒకడు. అలవాటు ప్రకారం తిట్టుకుంటూనే టీ తీసుకెళ్లి అందరికీ ఇచ్చి మిగిలిపోయిన ఒక టీని పట్టుకొని మీ గ్యాంగ్ లీడర్ రాలేదా బాబు ఏడివాడు అని అడిగాడు టీ కొట్టు అతను సూర్య ఫ్రెండ్స్ అందరినీ కలియచూస్తూ. టీ కొట్టు అతను అడిగేంత వరకు కూడా సూర్య విషయం ఎవరికీ గుర్తులేదు. అవునరా సూర్యగాడు ఏడి ప్రశ్నిస్తున్న ఫ్రెండ్స్ మాటలకు సమాధానంగా సూర్యకి క్లోజ్ ఫ్రెండ్ అయిన సాయి ఫోన్ రింగ్ అవ్వడంతో
ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంకుల్ చెప్పండి అని అన్నాడు సాయి. సాయి మా వాడుంటే కాస్త ఇంటికి రమ్మని చెప్పు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది అని చెప్పాడు సూర్య తండ్రి. సూర్య ఇక్కడ లేడు అంకుల్, సాయంత్రం ఏదో ఫోన్ వస్తే హడావిడిగా వెళ్ళాడు, అక్కడి వరకే తెలుసు అని చెప్పాడు సాయి సీరియస్గా. ఏంటి సాయంత్రం అనగా బయలుదేరి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? సాయి కాస్త మీరు తిరిగే ఏరియా అంతా కాస్త వెతికి చూడండి, నేను కూడా వస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు సూర్య తండ్రి. సాయి ద్వారా విషయం తెలుసుకున్న సూర్య ఫ్రెండ్స్ అందరూ కూడా సూర్యతో ఎక్కడెక్కడైతే తిరిగే వాళ్ళో అన్ని ప్లేస్లు జల్లెడ పట్టేశారు. కానీ సూర్య ఆచూకీ ఎవ్వరికీ తెలియలేదు. ఇంతకీ సూర్య ఏమై అసలు కథ ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్.